జరగబోతుంది. మరి గౌరవనీయులు అద్భుతమైనటువంటి స్వచ్ఛమైనటువంటి మహామతి సురేష్ గారు తెలియజేద్దాం. ఆనాటి త్యాగాలకు ఆరోగ్యం సుసంపన్నం చేశారు మన శాస్త్రీయ సంగీత కళాకారులు. అందరికీ సన్మానం చేసి ఒక సుధారణ జ్ఞాపకం చేస్తున్నారు. తదుపరి సభా కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఈనాటి 20వ వసంతంలో జరిగినటువంటి ఈ సందర్భంలో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ మాధవపతి సురేష్ గారి సన్మాన కార్యక్రమం ముందు సభా కార్యక్రమం ఉంటుంది. కార్యక్రమంలో భాగంగా ఎవరైతే పెద్దలు గౌరవనీయులు వేలా సత్యనారాయణ గారు ఏదైతే మార్గదర్శనం చేశారో వారి మార్గదర్శనంలో సమాజం కోసం ఈనాడు సంగీత నృత్య నాటక కార్యక్రమాలు కూడా సమాజ పట్ల చేస్తూ మా చేతనైనటువంటి ఇంకోదిగా ప్రోత్సాహాన్ని సంగీతం నేర్చుకునే విద్యార్థులకు నృత్యం నేర్చుకునే విద్యార్థులకు వేదిక కల్పిస్తూ ఒక చక్కటి కార్యక్రమాన్ని మేము ముందుంచాము. మీరందరూ ఈరోజు ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తున్నందుకు మేమందరం కూడా సఫల పునర్జులై ఉంటామని చెప్పి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈనాడు మన కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది తెలుగువాడికి అభిమానులైనటువంటి మాధవపతి సురేష్ గారు. మాధవపతి సురేష్ గారు గత 50 సంవత్సరాలుగా సంగీత ప్రపంచంలో సంగీతజ్ఞులకు తెలియని వారంటూ లేదు. వారు బాలసుబ్రహ్మణ్యం గారి కంటే కూడా ముందుగా వారి పెద్దనాన్న గారు, వారి అన్నగారు, వారి పెద్ది గారు, వారి కుటుంబం అంతా, మాధవపతి కుటుంబం అంతా కూడా సంగీత ప్రపంచానికి అంకితమై సినీ సంగీతాన్ని, శాస్త్రీయ సంగీతాన్ని ముందుకు తీసుకెళ్లే క్రమంలో వారితో ఈ కళలు సేవ చేశారు. అటువంటి మహానుభావులైనటువంటి మాధవపతి సురేష్ గారిని మన ఈరోజు సుధారణ ద్వారా ముందుకు తీసుకుని రావడం జరిగింది. ముందుగా మాధవపతి సురేష్ గారి యొక్క పాటలు ఎన్నో జనరంజకమైన పాటలు, ఎన్నో వారి యొక్క పాటలు విన్నాం. పాటలే కాకుండా వారి ఈటీవీ ద్వారా గత 2 దశాబ్దాలుగా మొత్తం టీవీ కార్యక్రమాలు వచ్చే సిగ్నేచర్ సాంగ్స్, ఎన్నో ప్రాచుర్యం పొందిన సిగ్నేచర్ సాంగ్స్, తెర వెనుక వారు మ్యూజిక్ డైరెక్టర్ కాకముందు మరి ప్రముఖులు ఎంతో మంది సంగీతకారులతో పాటు కీబోర్డ్ ప్లేయర్గా ఇళయరాజా, ఏఆర్ రెహమాన్ వంటి వాటితో కలిసి వారికి సీనియర్గా వారికి మార్గదర్శనం చేస్తూ వారి సంగీత ప్రపంచంలో ఇప్పటిదాకా వారు ఎంతో ప్రముఖులుగా ఉన్నారు. వారిని సన్మానించుకోవడం మనందరికీ కూడా ఎంతో గర్వకారణమైన విషయం. మరి
మీ అందరికీ కూడా ఒకే ఒక పాట వారు చేసిన ఒకే ఒక పాట వినిపిస్తారు. ఎందుకంటే మొత్తం తెలుగు సినీ సంగీత ప్రపంచంలో చాలా క్లిష్టమైన పాటలు 2 పాటలు ఉన్నాయి. ఒకటి ఘంటసాల గారు పాడిన శివశంకరి శివానంద లహరి అన్న ఒక పాట. ఘంటసాల గారు పాడిన చాలా క్లిష్టమైన పాటలలో, ప్రజాదరణ పొందిన పాటలలో ఒక పాట అయితే, దానికి దీటుగా ఎవరు కూడా బాలసుబ్రహ్మణ్యం గారు ఒక పాట పాటించలేకపోయారు. సందర్భంలో రమేష్ నాయుడు గారు అనుకున్న అద్భుతమైన సంగీత స్వరజ్ఞానంతో వారు అద్భుతమైన శ్రీ తుంపుల నాదాలతో అన్న ఒక పాట చేసి సంగీత ప్రపంచంలో శివశంకరి పాటను దీటుగా బాలుగారితో కూడా పాట పాటించి ఈనాడు కూడా ఎక్కడ పాటల పోటీ జరిగిన పాడితే శివశంకరి పాడతారు, లేదంటే శ్రీ తుంపుర నాదాలతో పాడతారు. ఒక 3 నిమిషాల పాటు శ్రీ తుంపుర నాదాలతో అన్న పాటను అందరూ విన్నట్లయితే రమేష్ గారిని, సురేష్ గారిని మనం ఎంత పొగిడినా మాటల ద్వారా కాకుండా వారి పాట వినడం ద్వారా వారి యొక్క ప్రశస్తి ఏమిటి, వారికి ఉన్న సంగీత పరిజ్ఞానం ఏమిటి, వారు ఏ విధంగా వారు ఆ పాట వారు చేశారనే విషయం మనకు అవగతమవుతుంది. ఒక 3 నిమిషాల పాట మనం విందాం. గారి యొక్క స్ఫూర్తితో వారు యొక్క కళారంగంలో సంగీత రంగంలో ప్రవేశించడం జరిగింది. ధన్యవాదాలు ఆదిత్యమూర్తి గారు. మొట్టమొదటిసారి ఇటువంటి రోజు వస్తారని అనుకోలేదు. దానికి ఆలోచించిన పెద్దిరెడ్డి గణేష్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే నా సన్నిహితుడు పొగలి చంద్రమణి గారు నా పేరు సెలెక్ట్ చేసినందుకు, అంతేకాకుండా మంచి రచయిత ఆయనతో కలిసి నేను ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు ఒక ఆదరణ కూడా అనుకుంటున్నాను. ఏంటంటే 1967 మార్చి 12వ తారీఖున శ్రీరామనవమి 12లో ఆర్టిస్ట్గా నా స్వరజీవితం ప్రారంభమైంది. అంటే రాముడు ఆశీర్వాదం. అలాగే ఇందాక ఆయన చెప్పినట్టుగా గణేష్ గారు సుధా మధురమైన సుధాను నాకు చాలా మంచిగా తీసుకొచ్చిన పాట. దాంట్లోనే సుధా అనే పేరు
అదొక కాకతాళీయం. అంతేకాకుండా 1767 మే 4వ తారీఖున త్యాగరాజ స్వామి జన్మించారు. సరిగ్గా 200 సంవత్సరాల తర్వాత అంటే 1867 1967 తారీఖున ఆ సంవత్సరంలో నా సంగీత యాత్ర మొదలు పెట్టడం అనేది అది నా అదృష్టం. మా అమ్మగారు మాధవరెడ్డి వసుంధరారెడ్డి గారు వీణ, ఒక డిప్లొమా, భరతనాట్యం 3 డిప్లొమాస్ 1934లో. సో ఆవిడ చేసిన సంగీతంతో నేను చేసే సంగీతం చాలా చిన్నది. అది మా అమ్మగారు, నాగేశ్వరరావు, మా నాన్నగారు వాళ్ళ ఆశీర్వాద భావం. అలాగే మా అన్నయ్య మాధవరెడ్డి సంగీత ప్రముఖ ప్లేయర్స్ గారు తన ఆశీర్వాదం వల్లే ఈ మాత్రం 60 ఏళ్ళ నుంచి ఇలా రావడం అనేది మాధవరెడ్డి వంశాలను నేను పొందడమే నేను చేసిన అదృష్టం. అంతేకాకుండా సూర్యాపేటలో నాకు ఆశ్చర్యం ఏంటంటే త్యాగరాజ స్వామి ఉత్సవాలు అద్భుతంగా జరిగే దేశం మొత్తం మీద తమిళనాడు జరుగుతాయి, హైదరాబాద్లో ఇది జరగదు. కానీ ఒక బ్యాంక్కి సంబంధించిన ఒక అధికారి ఆయనకి సాహిత్యం పట్ల ఆసక్తి ఎక్కువ, స్వతహాగా ఆయన కవి కాబట్టి. కానీ త్యాగరాజ స్వామికి ఆయనకి ఉన్న అనుబంధం ఏంటో నాకు అర్థం. పైగా ఇటువంటి సంగీత కార్యక్రమం పెడితే 10 నిమిషాలు జనం ఎవరు ఉండదు. ఎప్పుడు మీ అందరూ ఉన్నందుకు ముందు మీ అందరూ ధన్యవాదాలు చెప్తున్నాడు. ఇప్పుడు నాకు అర్థమైంది సూర్యాపేట ఎందుకు ఇంత అభివృద్ధి చెందుతుంది. మా సుధా బ్యాంకు ఇవన్నీ అభివృద్ధి పదవులకి చూసుకోవడానికి కారణం ఏంటంటే త్యాగరాజ స్వామి ఉత్సవాలు చాలా పద్ధతిగా నిబద్ధతతో భక్తితో చేసినటువంటి కార్యక్రమం వల్ల సూర్యాపేట గ్రామస్తులందరూ కూడా పునీతులయ్యారని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా త్యాగరాజ స్వామి ఆరాధనోత్సవాల్లో ఒక సన్మానం పొందడం అనేది చాలా అదృష్టం, చాలా అదృష్టం. ఆ అదృష్టాన్ని నాకు అందజేసిన పెద్దిరెడ్డి గణేష్ గారికి, తదితర మిత్రులందరికీ, అలాగే సూర్యాపేట వాస్తవ్యులందరికీ ఇంత మంచి రోజున పంచమి ఇటువంటి రోజున అందులో రాముడికి ఇష్టమైన రోజు కూడా బుధవారం. ఈ బుధవారం ఇటువంటి కార్యక్రమం పాల్గొనడం అది నేను నా కుటుంబం చేసిన అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత మంచి సమావేశం అందించిన మాధవ పెద్ది, మా చివరినేమో ఆయన మొదటినేమో మాధవ పెద్దిరెడ్డి గణేష్ గారికి మరొకసారి మనస రాజాకరణ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరొకసారి నా బృందంతో వచ్చి దళిత గీతాలు, సినిమా పాటలు, అన్నమయ్య క్షేత్రాలు ఇలా నేను చేసిన ఎన్నో కార్యక్రమాలు, నేను చేసిన కంపోజ్ చేసిన పాటలతో మంచి గాయకులతో మంచి ఆర్కెస్ట్రా బృందంతో వచ్చి ఎవ్రీ మంచి కచేరీ చేస్తారని సభాముఖంగా తెలియజేస్తున్నాను.
త్యాగరాజ ఆరాధనోత్సవాలు 23వ వార్షికోత్సవం, అదేవిధంగా బ్యాంకు 26వ వార్షికోత్సవానికి ఈరోజు స్వర్ణాహార గ్రహీత పెద్దలు మాధవపల్లి సురేష్ గారికి, జర్నలిస్ట్ పురుగం చిన్నారాయణ గారికి, పెద్దలు పెద్దిరెడ్డి రాజా గారికి, సుధా బ్యాంక్ చైర్మన్ మీనా మహోదయ్ గారికి, మేనేజింగ్ డైరెక్టర్ పెద్దిరెడ్డి గణేష్ గారికి, పాలకవర్గం వైచర్య చంద్రశేఖర్ గారికి, అదేవిధంగా బ్యాంక్ డైరెక్టర్లకు, విచేసిన మిత్రులు, అభిమానులు, కళాకారులు, జర్నలిస్టులు, పత్రికా విలేకరులు, పుర ప్రముఖులు, సంగీత కళాకారులు అందరికీ కూడా పేరు పేరుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయపరిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఎందుకంటే గణేష్ గారు వచ్చారు, వారికి అమెరికాకి రావడం వల్ల కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. అయినా కూడా ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరుగా అభినందనలు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మేము ఇచ్చే విందును ఆరోగ్యవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ కూడా ఆ విందులో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. ఆయన ఎమ్మటే నిమిషాలు పెడతారు, అందరూ కాంట్రోల్ చేస్తాడు. మరి పురుషోత్తం గారి మంచి సర్వీస్ ఇస్తుంటారు. ఆ సూర్యకి గారు వాట్సాప్లో వారి యొక్క ప్రమోషన్ ద్వారా సురేష్ గారు అదేవిధంగా అందరి కార్యక్రమానికి కూడా సంగీతం అందించారు. మన మాధవపల్లి సురేష్ గారు ధైర్య దీపం, మాతో పెట్టుకోకు, బృందావనం, కొత్త మాయాబజార్ ఇంకా అనేక చిత్రాలకు అద్భుత సంగీతాన్ని ఇచ్చినటువంటి సుధాకాంతం అందించారు. మన సోదరులకు తరఫున వారికి ధన్యవాదాలు. మరి ఇద్దరి కార్యక్రమానికి పెద్దిరెడ్డి గణేష్ గారు సుమధుర గీతాలు సూర్యపేట సంగీత మరి పురుషోత్తం గారి మంచి సర్వీస్ ఇస్తుంటారు. ఆ సూర్యకి గారు వాట్సాప్లో వారి యొక్క ప్రమోషన్ ద్వారా